హాయ్ హలో నమస్తే నేను కృష్ణాంజనేయులు. తెలంగాణలో ఎన్టీవీ జర్నలిస్టుల అరెస్టు కేంద్రంగా జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో అంతర్గత కుమ్ములాట్లకు సంబంధించినటువంటి అంశం మీద కూడా ఒక చర్చ జరుగుతుంది. ఎన్టీవీ వేసినటువంటి కథము ఏమిటి అని అంటే, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ మంత్రి, ఆయనకి వేరే ఒక మహిళ ఐఏఎస్తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అనేటువంటి విధంగా వాళ్ళు ఒక వార్తా కథనం వేయటం, దాని మీద ప్రభుత్వం సీరియస్ అవ్వటము, దాని మీద ప్రభుత్వం సిట్టు వేయటము, ఎన్టీవీ జర్నలిస్టుల అరెస్టు, ఇవన్నీ కూడా జరిగినటువంటి పరిణామాలు. అంటే దురుద్దేశపూర్వకంగానే ఎన్టీవీ ఈ విధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద అసత్యమైనటువంటి ఆరోపణలు కథనాలను వేశారు అనేటువంటి ఒక చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీని వెనక ఎవరైతే రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో ఉండేటువంటి మరో కీలకమైనటువంటి మంత్రి కోమటిరెడ్డికి వ్యతిరేకంగా ఈ వార్తలు వేయించారు అనేటువంటి చర్చ కూడా ముందుకొచ్చింది. ఎలా వచ్చింది అది? ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో మరొక కథనం వచ్చింది. ఏకంగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణే దీనికి సంబంధించినటువంటి విషయంలో కొత్త పలుకు అనేటువంటి పేరుతో ఆయన ఒక కథనాన్ని ఇచ్చేశారు. ఇది ఎన్టీవీ వాళ్ళు అసత్యమైన కథనం వేశారు. దీని వెనక ఏమిటి ఉంది అంటే, బొగ్గు గనులకు సంబంధించినటువంటి కొన్ని టెండర్ల కోసమని ఎన్టీవీకి సంబంధించినటువంటి యజమాని, అదేవిధంగా ఎన్టీవీ కుటుంబీకులు మెగా కంపెనీకి సంబంధించినటువంటి వాళ్ళని కలుపుకొని, వీళ్ళు కాకుండా ప్రభుత్వంలో ఉన్నటువంటి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పాత్ర కూడా ఉంది. ఆ బట్టి విక్రమార్క వీళ్ళందరూ కలిసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాళ్ళ తమ్ముడు, వాళ్ళకి సంబంధించినటువంటి ఒక కంపెనీ కూడా ఈ కోల్ బ్లాక్కి సంబంధించి బొగ్గు గనికి సంబంధించినటువంటి వాటి టెండర్లకు పోటీ వచ్చింది. అందుకోసమనే ఆ విషయంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డిని బెదిరించాలనేటువంటి విధంగా ఈ విధమైన కథనం వేశారు అనేటువంటిది ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి కథనం. దీంతో ఈ అంశము రెండు మీడియాలకు సంబంధించినటువంటి పెద్ద వారుగా ఒకవైపున మారింది, ఎన్టీవీ వర్సెస్ ఏబిఎన్. ఇంకొక వైపున ఏమైంది అని అంటే, రాజకీయపరమైనటువంటి అంశాలు. ఎన్టీవీ ఏమో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి వ్యతిరేకంగా వార్తా కథనాలు ప్రచారం చేసింది. ఏబిఎన్ ఏమో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వ్యతిరేకంగా ప్రసారం చేసింది. ఈ నేపథ్యంలో ఒక చర్చ ఏం జరుగుతోంది అని అంటే, ముఖ్యమంత్రికి అదేవిధంగా డిప్యూటీ సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా అంతర్గతంగా ఏవో విభేదాలు ఉన్నాయి. అందుకని ముఖ్యమంత్రికి తెలియకుండా మరి ఇప్పుడు సిట్టు వేసేదానికి అవకాశం ఉంటుందా? ఆయన దగ్గరే హోంశాఖ ఉంది. మరి ఆ నేపథ్యంలో సిట్టు వేసి ఎన్టీవీ వాళ్ళని అరెస్ట్ చేయించడంతో పాటుగా ఏబిఎన్ కాలంలో కథనాలు రావటం వెనక, అది కూడా బట్టి విక్రమార్క వ్యతిరేకంగా కథనాలు రావటం వెనక సీఎం యొక్క ప్రమేయం కూడా ఉండొచ్చేమో అనేటువంటి చర్చ కూడా ఇంకొక వైపున జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా ఈ అంశము ఇది ఎన్టీవీ వర్సెస్ ఏబిఎన్, ఇంకొక వైపున సీఎం వర్సెస్ డిప్యూటీ సీఎం, అదేవిధంగా డిప్యూటీ సీఎం వర్సెస్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఈ విధంగా మొత్తము రాజకీయ గందరగోళానికి దారితీసేటువంటి పరిస్థితులు తెలంగాణలో ఇప్పుడు ఈ రోజున కనపడుతున్నాయి. మరి ఇప్పుడు ఈ పరిస్థితులు ఇంకా ఎంతవరకు ముందుకు వెళితే తెలియదు. ఎందుకంటే మొన్న ఖమ్మం వెళ్ళినటువంటి సందర్భంగా ముఖ్యమంత్రి దీని మీద రెస్పాండ్ అయినటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ఇది మీడియాలో ఉన్నటువంటి ఆధిపత్య పోరు ఎన్టీవీకి అదేవిధంగా ఏబిఎన్కి, మీరు కొట్టుకోండి, మా వాళ్ళ మీద ఎందుకు వేస్తారు, మా మంత్రుల మీద వేస్తే నా పరువుకు భంగం కలిగేటువంటి అంశం, అందుకని నేను ఉపేక్షించను అనేటువంటి విధంగా ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. అంటే నేరుగా ముఖ్యమంత్రి స్పందించేట అంత సీరియస్ వివాదానికి సంబంధించినటువంటి అంశం ఇప్పుడు ఈ ఎన్టీవీకి సంబంధించినటువంటి కథనము ప్రారంభమైన దగ్గర నుంచి అరెస్టులు, ఇంకొక వైపున ఏబిఎన్లో కథనాలు, ఇవన్నీ కూడా కొంత రాజకీయపరమైనటువంటి పలు పరిణామాలకు దారితీసేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. భవిష్యత్తులో ఏ రూపం తీసుకుంటుంది, ఎలాంటి వివాదాలకు ఇవన్నీ కూడా దారితీసేటువంటి అవకాశం ఉందో చూడాలి.